ఏది చేస్తే పాండవుల యొక్క హృదయం భగ్నమైపోతుందో బ్రద్దలైపోతుందో అటువంటి ఏ పని చేయడానికైనా సరే సాహసించాడు. అందుకే విదురుణ్ణి పిలిచి వెళ్ళి దాన్ని తీసుకురా. పైగా ఎవరికి చెప్పాడు? విదురుడికి, మంత్రి, తన సేవకుడు కనుక, అంటే తాను యువరాజు కనుక, తాను ఇప్పుడు ధరణీ మండలాన్నంతటినీ గెలిచాడు కనుక తన మాట విదురుడు పాటించాలి. విదురుడు నీతి చెప్పాడు కదా, అందుకని విదురుణ్ణి పిలిచాడు. నువ్వు వెళ్ళి నా దాసి ద్రౌపదీదేవిని తీసుకురా, నా దాసీజనంతో కలిసి వెళ్ళి నా ఇంటి గదులు తుడవాలి ఆవిడ. ఆవిడ అనడం నేను వాడు అన్నట్టు ఆలేను కాబట్టి వెంటనే విదురుడు లేచి అన్నాడు, నువ్వు అరుంతుదుడవు అన్నాడు. అరుంతుదుడు అంటే ధర్మము యొక్క మర్మమును ఛేదించేటటువంటి వాడు. నువ్వు కపటజ్యూతంలో పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ సంగ్రహించావు ఒకెత్తు. కులసతి మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవిని సభకి తీసుకురమ్మంటున్నావు, ఆమె నీకు దాసి అంటున్నావు, ఆమె చేత నీ గదులు తుడిపించుకుంటానంటున్నావు. కానీ నీకొక్క విషయం తెలియట్లేదు, ఆమె ఏ రక్షణ లేనిది కాదు. విదురుడికి తెలుసు రహస్యం. కాబట్టి ఆమె నీకు దాసి కాదు. ఆమె ఎందు నువ్వు అట్లా ప్రవర్తించిన ఉత్తర క్షణంలో మహాపతివ్రతని అవమానించిన కారణం చేత కట్టుకున్నటువంటి మహాపాపం నిన్ను కొడుకులతో తమ్ముళ్లతో కాల్చేస్తుంది, నశించిపోతావు. కాబట్టి అలా చెయ్యవద్దు, అరుంతుడుడవుతున్నావు నువ్వు. అమనీతల సామ్రాజ్యోత్సవమునకు యోగ్యమైన సతి ద్రౌపది పాండవ ధర్మపత్ని, నీకం తమమానము సేయనేమి అనపాశ్రయమే. ఆమె ఎవరనుకుంటున్నావు? ఈ ధరణీ మండలానికి అంతటికీ సార్వభౌముడిగా పట్టాభిషేకం చేయబడినటువంటి ధర్మరాజు గారి యొక్క పట్టమహిషి, పాండవుల యొక్క ఇల్లాలు. అటువంటి తల్లిని తీసుకొచ్చి అవమానిద్దాం అనుకుంటున్నావే, ఆమె రక్షణ లేనిదని నువ్వు అనుకుంటున్నావా? ఆమె రక్షణ లేనిది కాదు, ఆమె రక్షణ ఉన్నదే అన్నాడు. ఏలయాసీ విషంబుల నిరిగి ఎరిగి మూర్ఖవై ఎలిగించదు, మనసి ఎరుల ధనము నికృతిమై గొనుటిది ధర్మమగునే, శకుని మతమున పాపంబు జనుని చేయ. ఇతరుల ధనాన్ని అక్రమ మార్గాల్లో గెలుచుకుని సుఖపడదాం అనుకుంటున్నావా? శకుని మాటలు విని సంతోషిద్దాం అనుకుంటున్నావా? సర్వనాశనం అయిపోతావురా దుర్యోధన, చెయ్యకూడదటువంటి పని. నువ్వు చేసిన అధర్మంలో నాకెందుకు ఆపాలు, నేను వెళ్ళను, నేను ద్రౌపదిని పిలవనన్నాడు. వెంటనే ప్రాతికామిని పిలిచి వెళ్ళి ద్రౌపదీదేవిని సభకి తీసుకురా. ఒక మహారాణిగా కాదు, ఒక దాసిగా దుర్యోధనుడు పిలుస్తున్నాడని చెప్పు, తీసుకొచ్చి నిలబెట్టన్నాడు. ప్రాతికామి గబగబా ఆవిడ ఉన్నటువంటి ప్రాంగణానికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కరించి ఆవిడతో అన్నాడమ్మా, నీ భర్త అయినటువంటి ధర్మరాజు గారు తమ్ముళ్ళని, తనని, నిన్ను, అంతకు ముందే సామ్రాజ్య వైభవాన్ని, సమస్త ఐశ్వర్యాన్ని కోల్పోయాడమ్మా. కాబట్టి ఇప్పుడు నువ్వు దాసివి. దుర్యోధనుడు నిన్ను సభకి పిలుచుకురమ్మన్నాడు, అందుకని నువ్వు సభకి రావలసింది. ఆయన నిన్ను దాసీజనంతో కలిసి తన అంతఃపురంలో గదులు తుడవడానికి నియోగిస్తాట, రమ్మంటున్నాడన్నాడు. ద్రౌపదీదేవి యొక్క యుక్తాయుక్త విచక్షణ, ఆవిడ బుద్ధి వైభవం అటువంటిది. ఆవిడ వెంటనే కంగారు పడలేదు. ఏ క్రమంలో ఓడిపోయాడన్నాడు ప్రాతికామి. వచ్చినవాడు వింది, వచ్చినవాడు ప్రాతికామి కేవలం ఒక భటుడు. అంతఃప్రవాసంలో ఉన్న రాణివాసం దగ్గరికి రావడం అంటే అత్యంత బలహీనుండి పంపిస్తారు. కాబట్టి ఇతను చెప్పిన క్రమం సత్యమేనా అని వెంటనే అంది. ఏ యుగంబునందు ఎట్టి దుష్కితవుండు భార్య నొడ్డియోటు పడిన భర్త కలడే, ఇది వినంగా కడు అపూర్వంబయ్యే ఇట్లు చేయునొక్కో ఇందుకులుడు. ఏ యుగంలోనైనా భార్యని జూదంలో పణంగా పెట్టి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారా? చంద్రవంశంలో పుట్టినటువంటి ధర్మరాజు గారు ఈ పని ఎలా చేశాడు అని అడిగింది. అంటే ఏమిటి ఆవిడ నమ్మకం? చెయ్యడు ధర్మరాజు. పెట్టాడా ధర్మరాజు ఆవిడ్ని పణంగా? తాను పెట్టలేదు, శకుని పెట్టమన్నాడు. ఏమిటి తేడా చెప్తాడు. కాబట్టి ఆ చంద్రవంశంలో పుట్టినటువంటి ధర్మరాజు ఈ పని ఎందుకు చేశాడు? ఇట్లు చేయునొక్కో ఇందుకులుడు, ఇలా చేస్తాడా? చంద్రవంశమునందు పుట్టిన ధర్మరాజు నాకు అనుమానంగా ఉంది. నువ్వు చెప్పిన క్రమంలో ఒడ్డాడా, ఇంకొక క్రమంలో ఒడ్డాడా? నేను ఒక ప్రశ్న అడుగుతాను, వెళ్ళి కనుక్కురా అంది. మున్ను తన్నోటుబడి మరి నన్ను ఓటుబడియనో, నన్ను మున్నోటుబడి విభుండుగ్రన్న తన్నోటుబడియనో అన్నా, నాకు నెరుగ చెప్పుము దీనిని వెరుగుదేని. నేను నిన్ను ప్రశ్న అడుగుతానయా, చెప్పు.
తన్నోడి నన్నోడెనా నన్నోడి తన్నోడెనా చెప్పండి. ఇప్పటికీ ఆంధ్రదేశంలో సమాధానం లేని ప్రశ్న అయితే ఏమంటామంటే తన్నోడి నన్నోడెనా నన్నోడి తన్నోడెనా అలా ఉంది ఈ ప్రశ్న అంటూ ఉంటారు. ఆవిడంది ధర్మరాజు గారు ఓడిపోయాక నన్ను పందెంలో ఒడ్డి ఓడిపోయాడా, నన్ను పందెంలో ఒడ్డి ఓడిపోయాక ధర్మరాజు గారు తనని తాని పందెంలో ఒడ్డుకుని ఓడిపోయాడా? నీకు తెలిస్తే చెప్పు. ఆయన బుర్రగోక్కునన్నాడు, నిన్ను ఒడ్డి ఓడిపోయిన తరువాత ధర్మరాజు తనని తాను ఒడ్డుకున్నాడా, ధర్మరాజు ఓడిపోయాక నిన్ను ఒడ్డాడా అని కదా అడుగుతున్నావు? ఏమో నాకు తెలియదు, వెళ్ళి అడిగిరా ఈ విషయం. ఆయన గబగబా సభలోకి వచ్చాడు. ఏమిరా తీసుకురాలేదు అన్నాడు దుర్యోధనుడు. ఆవిడ ఒక ప్రశ్న అడిగింది, మహాప్రభో ఈ ప్రశ్నకి జవాబు తీసుకురమ్మంది. ఏమిటా ప్రశ్న? తన్నోడి నన్నోడనా నన్నోడి తన్నోడనా అని అడిగింది అన్నాడు. ధర్మరాజు వంక చూసి అడిగాడు. ధర్మరాజుని కదా అడగమంది. ధర్మరాజు విశేషమైనటువంటి దుఃఖానికి లోనైనటువంటి వాడై ఏమీ మాట్లాడలేదు. దుర్యోధనుడు అన్నాడు, ఆ ప్రశ్నకి జవాబు ఏమిటో ధర్మరాజు ఇక్కడే చెప్పాలి, ఆమె ఇక్కడే వినాలి, ఇక్కడికి వచ్చి వినమను, తీసుకురా, లాక్కురా రాకపోతే అన్నాడు. ప్రాతికామి మళ్ళీ వెళ్ళాడు. ఆ ప్రాతికామి మళ్ళీ వచ్చేటప్పటికే గుర్తుపట్టింది ద్రౌపదీదేవి. పరిస్థితి చాలా దూరం వెళ్ళిపోయిందనమాట. లేకపోతే దుర్యోధనుడు తనని ఇంత నిగ్రహించి సభకి రమ్మని కబురంపడమే అని, నేను ఏకవస్త్రని కోకముడి క్రిందకు వేసుకుని ఉన్నదానను, రజస్వలా దోషంతో ఉన్నదాన్ని, అందుకని నేను సభకి రాకూడదండి, వీలు లేదు, దుర్యోధనుడి ఆజ్ఞ మహారాజుగా అన్నాడు. ఆవిడ గబగబా వెళ్ళి ధృతరాష్ట్రుడి దగ్గర నిలబడింది. ఎందుకని? ధృతరాష్ట్రుడు మామగారు, తన మామగారు లేడు, పాండురాజు గతించాడు. పెద్ద మామగారు ఎవరు? ధృతరాష్ట్రుడు. కోడలికి సర్వకాలముల యందు రక్షణ కల్పించవలసినటువంటి కర్తవ్యం మామగారి మీద ఉంటుంది. తన కన్న కూతురి కన్నా కోటి రెట్లు ఎక్కువగా చూసుకోవలసింది కోడల్నే. కోడలి రక్షణ బాధ్యత అంతా ఎవరిది అంటే మామగారిదే. కన్యాదానం చెయ్యగానే తండ్రి కిందికి వెళ్ళిపోతాడు, మామగారే పై స్థానానికి వచ్చేస్తాడు. మామగారిదే పెద్ద చెయ్యి, ఆయనదే ఆ కర్తవ్యం అంతా. నిజానికి తండ్రి చచ్చిపోయినప్పుడు ఎక్కువ ఏడుస్తుందా, మామగారు చచ్చిపోయినప్పుడు ఎక్కువ ఏడుస్తుందా అంటే కోడలు మామగారు చనిపోయినప్పుడే ఎక్కువ ఏడుస్తుంది. నాకు సమస్త రక్షణలైన మా మామగారు వెళ్ళిపోయారని. ఎందుకంటే తండ్రికి అంత కర్తవ్యము లేదు, అంత గొప్ప స్థానంలో ఉన్నవాడు కాదు. ఒకసారి కన్యాదానం చేసిన తరువాత మామగారే అంత గొప్పవాడు, ఆ కర్తవ్యం నిర్వహించిన మామగారు. అంతేగాని అదొక్కటి కోరుకోండి నేను చెప్పట్లేదు. మామగారిగా రక్షణ బాధ్యతలు తలకెత్తుకోవాలి. కోడలు బాధపడుతున్నా చూస్తూ కూర్చుని నేను మామగారు నన్న మామగారుల గురించి నేను మాట్లాడలేదు. కాబట్టి అంతటి రక్షణ మామగారు ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఆమె వెళ్ళి మామగారి దగ్గర నిలబడింది. ఎందుకని? నిజంగా ఒకవేళ నా భర్త నన్ను ఒడ్డినది నిజమైతే నాకు జరగబోయేటటువంటి అవమానం నుంచి నన్ను గట్టెక్కించవలసిన కర్తవ్యం మీ మీద ఉంది. మీరు కాపాడాలి మామగారిగా నన్ను తప్ప, మీ కన్నుల ఎదుట మీ కోడలు అవమానాల పాలైపోతుంటే మీ కొడుకులు పందాలు ఒడ్డుకుని నన్ను గెలుచుకోవడం ఏమిటి? మీ వంశగౌరవం ఏమైపోయినట్టు? మీ మామతనం ఎందుకు? కాబట్టి మీరు జోక్యం చేసుకోవాలి. రాజుగా కాదు, మామగా నా విషయంలో జోక్యం చేసుకోవాలి. ఇది తప్పదు, కర్తవ్యం మీకు. అందుకని వెళ్ళి ధృతరాష్ట్రుడి నీడలో నిలబడింది. అసలు నిజంగా కర్తవ్యం తెలుసున్నవాడైతే, మామగారి వైభవం ఏమిటో తెలుసున్నవాడైతే ధృతరాష్ట్రుడు వెంటనే ఆపాలి. కానీ ఇక పుత్రుడి విషయంలో కళ్ళు పోయిన గుడ్డి, కొడుకు తప్ప ఎవ్వరూ అక్కర్లేదు వాడికి, ఊరుకున్నాడు. ఈ ప్రశ్న చాలా పెద్ద జటిలమైన ప్రశ్న భారతంలో. నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా? ధర్మరాజు గారు ఓడిపోకముందు ద్రౌపదీదేవిని పందెంలో ఓడిపోయి ఉంటే ధర్మరాజు గారు ద్రౌపదీదేవిని ఓడిపోయాడు, ఆమె దాసి. ధర్మరాజు గారు ముందు తనని తాను ఒడ్డుకుని ఓడిపోతే ఆయనే దాసుడు, ఆయనకి ఇంకా ఐశ్వర్యం ఎక్కడుంది? ఆయనకి ఒడ్డే అధికారం లేదు. ఇక స్వతంత్రంగా ఆడే అధికారమే లేదు. ఆడే అధికారం లేని వాడికి ఒడ్డే అధికారం ఎక్కడుంది? కాబట్టి ఇక తను ఒడ్డకూడదు కాబట్టి తాను ఊరుకున్నాడు. ఇప్పుడు తనకి యజమాని దుర్యోధనుడు, యజమాని ప్రతినిధి శకుని. శకుని ఏమన్నాడు? పాంచాలకాంత ఉంది కదా, ద్రౌపదిని ఉడ్డన్నాడు.
నేను వడ్డను అనకూడదు. ఎందుకని? తన యజమాని చెప్పిన పని దాసుడు చెయ్యాలి, ధర్మానికి కట్టుబడ్డాడు. ఇప్పుడు తప్పు శకునిదా, తప్పు ధర్మరాజుదా? తప్పు శకునిది, తప్పు దుర్యోధనుడిది. కులకాంతని పణంగా పెట్టించిన వాడు దుర్యోధనుడు తప్ప ధర్మరాజు కాడు. తెలియక ఎవరైనా ధర్మరాజు భార్యను ఒడ్డాడంటే వాడికి అంటుకుంటుంది ఆ పాపం తప్ప తప్పు దుర్యోధనుడికి వెళ్ళింది. అందుకే సమూలంగా నశించిపోయాడు అటువంటి శకుని, అటువంటి దుర్యోధనుడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకన్నాడు విదురుడు, ధర్మము యొక్క మర్మస్థానం భేదింపబడుతోంది నీ వల్ల, చెయ్యకూడని పని చేస్తున్నావు అన్నాడు. కాబట్టి ధర్మరాజు ద్రౌపదీదేవిని ఓడిపోలేదు. ఓడిపోవడానికి అధికారం ధర్మరాజు కోల్పోయాడు, తాను దాసుడైపోయాడు. కాబట్టి ఇప్పుడు ఒడ్డే అధికారం లేదు. ఒడ్డే అధికారం లేకుండా ఒడ్డినవాడు ఒడ్డినట్టే కాదు కనుక ద్రౌపది ఓడలేదు కాబట్టి ఆమె స్వతంత్రురాలు. ఆమె తన ఇంటికి తాను వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవలసిన దాన్ని అటకాయిస్తున్నారు కాబట్టి రక్షించవలసినటువంటి వాడు మామగారే ప్రభు. అందుకే వెళ్ళి మామగారి నీడలో నిలబడింది. ఇప్పుడు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు ధృతరాష్ట్రుడు. అలా నిలబెట్టలేకపోతే నశించిపోయేది ధృతరాష్ట్రుని యొక్క సంతానం. అక్కడొచ్చింది. ఇప్పుడు చెప్పండి, గెలిచినవాడు ధర్మరాజా, గెలిచినవాడు దుర్యోధనుడా? గెలిచినట్లు కనబడుతున్నవాడు ధర్మరాజు, గెలిచినట్లు కనబడుతున్నవాడు దుర్యోధనుడు. కానీ తన యొక్క సర్వనాశనాన్ని తాను కొని తెచ్చుకున్నాడు. ధర్మానికి కట్టుబడినటువంటి ధర్మరాజు గారికి తత్ఫలితం వెంటనే కనపడుతుంది. ఈ మాటలని ఆ ద్రౌపదీదేవి వచ్చి సభలో నిలబడితే ధృతరాష్ట్రుడి దగ్గర నిలబడినటువంటి ఆ ద్రౌపదీదేవి వంక చూశాడు. అక్కడ నిలబడి ఉందిరా దుశ్శాసన, వెళ్ళి ఈడ్చుకురా ఇలా సభలోకి అన్నాడు. ఈడ్చుకురా అంటే లేచాడు దుశ్శాసనుడు ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి. మహాభారతంలో స్వతంత్రంగా ఒక్క ఆలోచన అన్నది ఉండదు. అన్నగారు ఏం చెప్తే అది చేసేయడమే. అది ఎంత నీచపు పని కానివ్వండి, అన్నగారు చెప్పాడు చేసేస్తాడంతే. ఇది చెయ్యొచ్చా చేయకూడదా? అతనికి అసలు బుద్ధి అన్నది భగవంతుడు ఇచ్చాడో లేదో అర్థం కాదు. ఎంత హేయమైన పనైనా సరే అన్న కోసం చేసేస్తాడు. కాబట్టి ఆ మనజాననన్ కురుకులాపశదుండు కడంగి రాజసూయావ బృధంబునందు వసుధామర మంత్ర పవిత్ర వారిధారావళి చేసి పావనములైన శిరోజములంతెమల్చి పాపామహుడీక్ష తెచ్చే సభకందరూ సంభ్రమమంది చూడగన్. గబగబా వెళ్ళి నెమలి యొక్క విచ్చుకున్నటువంటి పింఛం ఎలా ఉంటుందో అంత పెద్ద కేశపాశం కలిగినటువంటి ద్రౌపదీదేవిని జుట్టు పట్టి గాంధారీదేవి దగ్గరికి ఆవిడ పరిగెత్తుకుంటూ పారిపోతోంది. ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడటం లేదు. కనీసం తన అత్తగారు రక్షించాలి. మామగారు పలకనప్పుడు సాటి ఆడది, తన ఇంటి కోడలు అంత భంగబాటు పొందుతున్నప్పుడు కనీసం అత్తగారు సాటి ఆడదాని మర్యాదనైనా జోక్యం చేసుకోదా అని గబగబా గాంధారి దగ్గరికి పరిగెడుతోంది. పరిగెడుతున్నటువంటి గాంధారిని ఎక్కడికి పోతావే అని కొప్పు పట్టుకుని ఆవిడ్ని సభలోకి ఈడ్చుకుని వస్తున్నాడు. ఆవిడ నేను ఏకవస్త్రని రజస్వలని, నన్ను అలా సభలోకి లాగకూడదు, నా జుట్టు విడిచిపెట్టంటోంది. ఆవిడ జుట్టు కొంత ఊడిపోయి చేతిలోకి వచ్చేటట్టుగా ఆవిడ జుట్టు పట్టి ఈడుస్తూ సభలోకి తీసుకెళ్ళి నించోపెడితే ఆవిడ సభనంతటినీ చూసి ఒక ప్రశ్న వేసింది. ఇది సభాపర్వం అనడానికి కారణం. అనుపమ దైవయోగ హతుడయ్యు అవశ్యము సంపదం నగునుగాక ధర్మజుడు ధన్యుడు ధర్మపదంబు తప్పదొక్కునే కురువృద్ధులారా భృషకోపనుడీతడు నన్ను ఏలా దుర్జనుడిట ఈడ్చి తెచ్చే అవిచారపరుండయి దుర్మదంబునన్. నేను ఒక్క ప్రశ్న వేస్తున్నాను ఈ సభకంతటికి. ధర్మరాజు గారు ధర్మం ఒక్క క్షణం కూడా తప్పడు. ధర్మం తప్పని ధర్మరాజు గారు నన్ను ఓడిపోయాడా? ఈ సభలో ఉన్నటువంటి పెద్దలు నాకు జవాబు చెప్పండి. యుక్తాయుక్త విచక్షణ తెలియని బుద్ధిహీనుడైనటువంటి ఈ వంశ కళంకుడైన దుశ్శాసనుడు జుట్టు పట్టి రజస్వలనైన నన్ను ఏకవస్త్రని సభలోకి ఈడ్చి తీసుకొచ్చి నించోపెట్టాడు. సభలో ఉన్న పెద్దలందరినీ అడుగుతున్నాను, సభకి ప్రశ్న వేస్తున్నా, చెప్పండి దీనికి జవాబంది. ఇప్పుడేమైంది? ఒక విచిత్రం జరిగింది. స్వచ్ఛంద మరణం వరంగా కలిగినటువంటి భీష్మాదులకు కూడా కించిత్ దోషం ఆవరించి. ఎందుకని? సభలో ప్రాజ్ఞులైన వారు
అంత తల్లడిల్లిపోతున్న ఒక స్త్రీ అడిగినప్పుడు ధర్మాన్ని చెప్పాలి. కానీ చెబితే వింటాడా ధృతరాష్ట్రుడు, వింటాడా దుర్యోధనుడు? అవమానం వాళ్ళకవుతుంది. తలలు వంచి కూర్చున్నారు అందరూ. అప్పుడు ఇది ఉచితంబు కాదనక ఈ కురుముఖ్యులు చూచుచుండ దుర్మదుడై వీడు నన్ను అవమానితు చేసేడి సర్వధర్మ సంవిధులన ఉన్న ఈ భరత వీరుల వంశము నేడ ధర్మ సంపద అతినింజమయ్యే అని భామిని కృష్ణుతలంచె భీతయ్యి. ఆవిడ అరేరే ఇంత పెద్ద సభ ఉంది, ఇంతమంది మహాపురుషులు ఉన్నారు, ఇక్కడ ఒక్కడంటే ఒక్కడు ఆమెని అలా పట్టి తేవడం తప్పన్నవాడు లేడు, నాకు ఇంత అవమానం జరుగుతుంటే జోక్యం చేసుకున్నవాడు లేడు అని మనసులో శరణాగతి చేసి కృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేసి తనని రక్షించమని అడిగింది. వెంటనే ద్రౌపదీదేవి పొందినటువంటి అవమానాన్ని చూసినటువంటి భీముడి హృదయం కుతకుతలాడిపోయి ద్రుపద తనూజం ఫణముగా కపటజ్యూతమున చెయ్యగా తగు నిజనాధిప ఇది దుష్టజ్యూతము నెపమున పరిభూతమయ్యే నిష్కరుణుల చేతం. ఇప్పటి వరకు మాట్లాడలేదు భీముడు. అన్నయ్య రాజ్యం ఉడ్డావు, మేం మాట్లాడలేదు. మమ్మల్ని ఉడ్డావు, మేం మాట్లాడలేదు. ఎక్కడో అంతఃపురంలో ఉండవలసిన కులకాంత మన కోసం ఎన్ని కష్టాలు పడింది, మహాపతివ్రత, ఆమె నుడ్డావన్నయ్య. కళ్ళ ముందు ఎన్ని కష్టాలు పడుతోందో చూడన్నయ్య. ఎందుకు ఏం చెయ్యగలం? దుర్యోధనుడి దాసులం అయిపోయాం. కళ్ళ ఎదుట భార్యకి ఇంత అవమానం జరుగుతుంటే, సభలో జుట్టు పట్టి ఈడుస్తుంటే నిన్ననొచ్చి మహారాజ్ఞిగా గాంధారికి నమస్కరించి ఆశీర్వచనం పొందింది. ఇవాళ దుర్యోధనుడు సింహాసనంలో కూర్చుని ఈడిపిస్తున్నాడు. అన్నయ్య ఎంత దారుణం అని చాలా బాధ వేసి ఆయన అన్నాడు. తెలుగు భారతంలో అయితే, నన్నయ్య గారి భారతంలో, అన్నయ్య నీ చేతులు తగలబెట్టేస్తానన్నాడు. జూదం ఆడాడు కనుక. అలా అనొచ్చా అంటే, ఒక్కొక్కచో క్రోధపరవశులు అయిపోయినప్పుడు ఆ బాధ నిగ్రహించుకోలేక ఒక్కొక్కచో మాట అలా వస్తుంది. రామాయణంలో సీతమ్మ తల్లి రాముణ్ణి అరణ్యవాసానికి తీసుకెళ్ళమని ఎంత బ్రతిమాలినా ఆయన ఒప్పుకోలేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను అరణ్యవాసం చేస్తాను, నువ్వు కష్టపడడం ఎందుకు, మా నాన్నగారు నిన్ను తీసుకెళ్ళమనలేదు, నన్ను అరణ్యవాసం చేయమన్నారన్నాడు. ఆవిడంది విని 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 కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. అరణ్యంలో పులులుంటాయి, సింహాలుంటాయి, ఏనుగులుంటాయి, అక్కడికి వెడితే అవి పుడుస్తాయి, ఇవి పుడుస్తాయి, అక్కడ అవరుస్తాయి ఇవరుస్తాయి అంటావేంటి? పక్కన నువ్వు లేవు, మహావీరుడివి భర్తవి, నువ్వు ఉండగా నాకు వాటితో బెంగేంటి? అవి ఉంటాయి నన్ను భయపెడతావేంటి? నాకు నిన్ను చూస్తే ఓ అనుమానం వస్తోంది, మా నాన్నగారు నన్ను ఆడదాన్ని ఎవరైనా పురుషుడికిచ్చి కన్యాదానం చేస్తామని ఆలోచించి నువ్వు పురుషుడు అనుకుని స్త్రీ రూపంలో ఉన్న పురుష రూపంలో ఉన్న స్త్రీవైన నీకు కన్యాదానం చేయించారు, నువ్వు ఆడదానివి, నన్ను ఎక్కడ రక్షిస్తావు అనొచ్చా? మరి సీతమ్మ అనకూడదు అని సిద్ధాంతం చెయ్యాలి అంటే అంత కష్టంలో ఉన్న ఏ ఆడది భర్త దగ్గర స్వతంత్రంగా అలా మాట్లాడదు. భర్త దగ్గర స్వతంత్రంగా భార్య మాట్లాడవచ్చు. కష్టమైన, సుఖమైన, సంతోషమైన ఏదైనా ఆడది పంచుకోగలిగింది భర్తతోటే. ప్రతిదానికి వేలు పెట్టి నియంత్రించడానికి మనం సరిపోం. సీతమ్మ తల్లి ఆ కష్టంలో రాముడిని విడిచిపెట్టి ఉండలేక రాముడితో ఆ మాట అందనుకోండి, అది దంపతుల మధ్య జరిగినటువంటి ఒక సన్నివేశంగా ఆవిడ బాధ తట్టుకోలేక అలా ఆయన్ని దెప్పి పొడిచిందని తీసుకోవాలి తప్ప, అన్నన్నా సీతమ్మ అని ఇలా ముక్కుని వేలేసేసుకుని వెంటనే తీర్పులు చెప్పక్కర్లేదు దానికి. అలా నన్నయ్య గారి భారతంలో భీముడు అన్నాడు అని అనుకున్నాం అనుకోండి, వెంటనే దానికి భీముడు అలా అనొచ్చా అని పెద్ద సిద్ధాంతం చెయ్యక్కర్లేదు. కానీ వేదవ్యాసుడు రచించినటువంటి సంస్కృత భారతమునందు మాత్రం భీముడు ధర్మరాజు చేతులు తగలబెడతానని అనలేదు. సహదేవుణ్ణి పిలిచి నిప్పు పట్రా నా చేతులు కాల్చుకుంటానన్నాడు. ఎందుకని? ఒరే ఈ చేతులు గరిమెడాకులు, వజ్రముతో సమానమైనవి. ఆ ద్రౌపదీదేవి యొక్క జుత్తు పట్టి ఈడుస్తున్నటువంటి దుశ్శాసనుడి గుండెలు బద్దలగొట్టేయద్దు. నేను ఇప్పుడే ఇక్కడే అమ్మేశాడ్రా, నన్ను దాసుణ్ణైపోయాను. ఎందుకు ఈ చేతుల బలం? దిక్కుమాలిన చేతులు ఉంటే ఎంత, ఊడితే ఎంత. సహదేవా అగ్నిపట్రా, కాల్చేసుకుంటానన్నాడు. సంస్కృత భారతంలో ఆవ్యగ్రత,
ఆంధ్ర భారతమునందు ఈ వ్యగ్రత. ఏదైనా భీమసేనుడి యొక్క ఆర్తిని అర్థం చేసుకోవాలి తప్ప పెద్ద తీర్పులు చెప్పడానికి వీల్లేదు. సంస్కృత భారతానికి ఆంధ్ర భారతానికి కొద్ది తేడాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి వెంటనే అర్జునుడు అన్నాడు, ధర్మతునూజుండు ధర్మము తప్పిన ధరణీతలం బెల్ల తల్లడిల్లు తగిలి సుహృజ్యూత ధర్మయుద్ధములకు పరులచే పిలువంగబడి విభుండు గడగక విముఖుండు కాజనదని శుభక్షాత్ర ధర్మంబు లోకంబునందు నిలిపే దానిది పతి నేరమియే దైవ వైపరీత్యంబైన వనరదగునే గురుల ధర్మపరుల కోపించి ధీరుల అతిక్రమింతురే తదీయ నిత్య ధర్మ గౌరవం బధార్మికులకు చున్న పరుల చేత చెరుపబడియనిట్లు. ఓయ్ భీమసేన, నిజంగా ధర్మరాజు గారే ధర్మం నుంచి కొద్దిగా వైక్లభ్యం పొంది పక్కకు వెళ్ళిపోతే ఈ ధరణీమండలం అంతా సంచలించిపోతుందయ్యా. ఆయన ధర్మం తప్పుతాడా? సుహృద్యూతానికి పిలిస్తే ప్రభు అయినటువంటి వాడు రాను అనకూడదు కనుక స్నేహపూర్వకంగా ఆడుకుందాం రమ్మన్నారు కాబట్టి వచ్చాడయ్యా. కపట జ్యూతంలో గెలిచారయ్యా వాళ్ళు, నిజమైన జ్యూతంలో వాళ్ళు గెలవలేదు. కానీ దైవం ఒక్కొక్కసారి ఇటువంటి పరీక్ష పెడుతుంటుంది. ఆ పరీక్షకి మనం అందరం వశవర్తులమైపోయాం. అంత మాత్రం చేత గురులా అంటే గురువు గారిని అని కాదు, గురువు అంటే పెద్దవాడు అని, లఘువు అంటే చిన్నవాడు అని. కాబట్టి పెద్దవాళ్ళని అధిక్షేపించి వెంటనే మాట్లాడకూడదోయ్, అది దోషం అవుతుంది. కాబట్టి నువ్వు అలా మాట్లాడకూడదు, ధర్మరాజు గారు మహాధర్మం కలిగినటువంటి వాడు అన్నాడు. వెంటనే వికర్ణుడు లేచి నిలబడ్డాడు. వికర్ణుడు అంటే కర్ణుడి కొడుకు అనుకుంటుంటారు చాలామంది, కాదు. దుర్యోధనుని యొక్క 99 మంది తమ్ముళ్లలో వికర్ణుడు ఒకడు. వికర్ణుడు ఒక పెద్ద మెరుపు మహాభారత సభాపర్వంలో. ఆయన ఒక్కడే ధర్మం మాట్లాడాడు, ఎవరూ మాట్లాడనప్పుడు ఆయన లేచి మాట్లాడాడు. ఆయన అన్నాడు, ఎల్లవారు నెరుగనొల్లని ధర్మము బేలా నీకు చెప్పనేలవలసే చిరుతమానికింత తరుసంటి పలుకులు సన్నే వృద్ధజనములు ఉన్న చోట. కర్ణుడు తిప్పి పొడిచాడు వికర్ణుడిని, తీర్పు చెప్పాడు. వికర్ణుడు అన్నాడు, అసలు ఈ ఆడినటువంటి జ్యూతం కపట జ్యూతం, ఇది ధర్మం అనేటటువంటి దానికి లొంగదు. ఎందుకో తెలుసా? జూదము, వేట, మద్యపానము, తిండిపోతుతనము, ఈ 4 కూడా అధార్మికములే. కాబట్టి జూదమాడడం అనేటటువంటిదే అధర్మం, అదేం ధర్మం కాదు. కాబట్టి అందులో ఓడినవి ఓడినట్టు కాదు, గెలిచినవి గెలిచినట్టు కాదు. అందులో ఓడిపోబడినటువంటి ద్రౌపదీదేవి ఎలా ఓడిపోయినట్టు? ఆవిడ ఓడిపోబడలేదు, ఆవిడ మహా పతివ్రత. అటువంటి తల్లిని ఈ సభలోకి తీసుకొచ్చి ఇలా ప్రవర్తించడం చాలా అసహ్యకరమైనటువంటి విషయం. పెద్దలైనటువంటి వారందరూ వెంటనే జోక్యం చేసుకుని ఈ విషయాన్ని ఆపు చెయ్యాలన్నాడు. కర్ణుడు అన్నాడు, పెద్దలైన వాళ్ళందరూనేమో జరుగుతున్న దాన్ని అంగీకరించారా? భీష్మ ద్రోణులా కూర్చున్నారా? ధర్మరాజే ఓడిపోయానని కూర్చున్నాడా? మాట్లాడకుండా తగుదునమ్మా అని నిన్నగాక మొన్న పుట్టిన నువ్వు పైకి లేచావా? లేచి మాట్లాడుతున్నావా అని ఎగదొయ్యడం అంటారే, ఆ మాట ఒకటి అన్నాడు. అసలు ఈమెని సభనికి ఈడ్చి తేవలసిన అవసరమే ఉంది? అంత గౌరవం ఇచ్చి ఈమె నేను రజస్వలని ఏకవస్త్రని అంటే పెద్ద జుట్టు పట్టి ఈడ్చి తేవాలేంటి? ఆమె బంధకి అంటే జారురాలు, 10 మందితో తిరిగే స్త్రీ. ఆమెకి ఒక భర్తయా 5 భర్తలు. అటువంటి బంధకి బట్టలు విప్పి నగ్నంగా తీసుకురొచ్చినా సభలో తప్పు లేదన్నాడు. ఈ మాట తలకెక్కింది దుర్యోధనుడికి. వెంటనే దుశ్శాసనుడిని పిలిచన్నాడు, ఆ ద్రౌపదీదేవికి 5 పాండవులకి బట్టలు ఇప్పేసేయన్నాడు. వెంటనే దుశ్శాసనుడు గబగబా పాండవుల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ వచ్చి బట్టలాగుతారోనని అంతటి మహాసభలో 5 పాండవులు, అంతటి ధర్మాత్ములు, అంతటి తేజో విరాజితులు, గాంధీవం చేత పట్టుకుని టంకారం చేస్తే కొన్ని లక్షల మంది నెత్తురు కప్పుకు పడిపోతారు. భీమసేనుడే గదా దండాన్ని తిప్పితే నిప్పులు వస్తాయి. అటువంటి మహావీరులు వచ్చి తమ బట్టలు ఆగుతారేమోనని తమ పై బట్టలు తీసేసి అక్కడ పెట్టేశారు. పెట్టి అర్ధనగ్నంగా నిలబడ్డారు. నిలబడితే ఆ దుశ్శాసనుడు వికవిక నవ్వాడు. నవ్వి ద్రౌపదీదేవి వైపుకి ఎడుతున్నాడు ఆవిడ యొక్క వస్త్రములు ఊడదీయడానికి. అయితే కర్ణుడికి ఈ ఆలోచన ఎందుకు? ఈ ఆలోచన ఎందుకు వచ్చింది కర్ణుడికి అంటే, సర్వనాశనం అవ్వడానికి భగవంతుడు అలాంటి ఆలోచనలు పుట్టిస్తాడు. 1. 2, కర్ణుడికి ఎంతసేపటికి పగ అర్జునుడి మీద. అర్జునుడంటే విపరీతమైన కక్ష.
ఎదురుగుండా అర్జునుడిని యుద్ధంలో ఇప్పటి వరకు తాను గెలవలేదు. ఇప్పుడు వాళ్ళని ఓడించారు, దాసుల్ని చేశారు. కానీ కాలం ఒక్క రీతిగా ఉండదు. ఏం జరుగుతుందో, ఏ కారణానికైనా పాండవులు కాని స్వేచ్ఛ పొందారా, నాగుపాముల తలల మీద పెట్టిన కాలు తీసినట్టే. శాశ్వతంగా రాజ్యం వచ్చిందని చెప్పడం కష్టం. పాండవులు బ్రతికున్నన్నాళ్ళు తన చేతికి మట్టి అంటుకోకుండా పాండవుల 5గురు అక్కడికక్కడ చచ్చిపోవాలంటే ద్రౌపదీదేవికి పరాభవం జరిగితే 5గురు భర్తలు ఉండి తమ కన్నుల ఎదుట తమ భార్య బట్టలు ఇప్పేస్తే చూస్తూ ఉండలేమని వెంటనే ప్రాణాలు విడిచిపెట్టేస్తారు పాండవులు. 5గురు పాండవులు చచ్చిపోతే రాజ్యము శాశ్వతం, తన కక్ష తీరుతుంది. అందుకు ద్రౌపదీదేవి బట్టలు విప్పమన్నాడు. ఎవడి కక్ష వాడిది. ధర్మం వదిలేస్తే, కట్టుబాటు వదిలేస్తే, నాగరికత వదిలేస్తే, మనుష్యత్వాన్ని వదిలేస్తే ఎంత ఘోరకృత్యాలకైనా దిగజారిపోతారు. ఇన్ని జరుగుతున్నా కళ్ళు పోయాయేమో కానీ చెవులున్నాయిగా. వింటున్నవాడు జోక్యం చేసుకోలేని దౌర్భాగ్యుడు రాజైతే ఆ గుడ్డిరాజు వల్ల వచ్చింది ఈ కథ అంతా. కాబట్టి ఇప్పుడు వెంటనే దుశ్శాసనుడు గబగబా ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఇది సేయగాదని మది విచారింపగా సద్గర్హితుండు దుశ్శాసనుండు నెట్టన ద్రౌపది కట్టిన పుట్టంబు సభలోన విచ్చెన ఆశంకలేక ఎడుగక ఎలువంగబడి ఉన్న అపనీతమైన తద్వస్త్రంబు నట్టి వలువ లలితాంగి జగనమండలమును బాయక ఒప్పుచునున్న యువిధ చూచి సభ్యులెల్లా ఉదిత సమ్ముదులైరి దుశ్శాసనుండు వస్త్రచయము పర్వతోపమానమైన నులువంగనోపక ఉడిగె లజ్జ పొంది ఉక్కు దక్కి. ఆ దుశ్శాసనుడు నిస్సిగ్గుగా వెళ్ళి 2 చేతులతో పమిటకి అడ్డుపెట్టి తన శరీరాన్ని కాపాడుకుందామని ప్రయత్నం చేస్తున్నటువంటి ద్రౌపదీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని ఆమె చీర ఒలిచేస్తుంటే, ఆమె అసలే ఏకవస్త్ర రజస్వల. చెప్పడానికి చేసిన వాడికి ఎంత సిగ్గు లేదో కానీ ఒక సభలో ఇది పద్యం చదివి చెప్పడానికి నాకు సిగ్గేస్తోంది. ఆ వస్త్రాపహరణం చేస్తుంటే ఆ తల్లి కృష్ణ భగవానుణ్ణి స్మరించింది శరణాగతి చేసి. స్మరిస్తే ఆమె జగనమండలము మీద ఉన్న వస్త్రం అన్నారు నన్నయ్య గారు. ఆమె నడుము మీద ఉన్నటువంటి బట్ట ఎంత లాగినా కొండలు కొండలుగా పడిపోయింది తప్ప ఆ చీర మాత్రం అలా వస్తూనే ఉంది. ఏమన్నాడు కర్ణుడు? ఆమెని బంధకి అన్నాడు. 5గురి ఇల్లాలు, ఆమెకి పాతివ్రత్యం ఏమిటి? ఆమెను బట్ట విప్పి నించోపెట్టచ్చు సభలో అన్నాడు. ఆమె పాతివ్రత్యమేమో నిరూపింపబడింది. ఇప్పుడంతటి మహాపతివ్రత జోలికెళ్ళారు కాబట్టి చేతులు కాలిపోయాయా? సర్వనాశనం అయిపోవడం ఖాయం అయిపోయిందా? ద్రౌపదీదేవికి చేసిన అవమానం చేత ఎవడి మాట వినకూడదో వాడిని దగ్గర చేర్చుకుంటున్నావు, నాశనం అయిపోతావన్న విదురుడి యొక్క మాట నిజమైపోతోందా? ద్రౌపదీదేవి జోలికి నిష్కారణంగా వెళ్ళాడా? వెంటనే ఇంత గొప్పగా ఆమె తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నప్పటికీ కూడా వాళ్ళకి బుద్ధి రాదు. అది మూర్ఖత్వం అంటే. వెంటనే భీముడు లేచి కురువృత్త బాంధవులనేకుల్ చూచుచుండన్ మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన కలున్ దుశ్శాసను లోకభీకరలీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌగ నిర్జరముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్ అని ప్రతిజ్ఞ చేశాడు. కురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్. సభలో ఇంతమంది చూస్తుండగా ద్రౌపదీదేవి యొక్క వలువలు ఊడ్చడానికి ప్రయత్నించినటువంటి ఇదే దుశ్శాసనుణ్ణి కురువృద్ధ బాంధవులు అనేక మంది చూస్తూ ఉండగా మదోద్ధురుడై ద్రౌపదిని ఇట్లు చేసిన కలున్. ద్రౌపదీదేవి బట్టలు అన్న మాట మాట్లాడలేడు భీముడు. భర్త మనసొప్పక ఇట్లు చేసిన కలున్, ఇలా చేసిన ఈ దౌర్భాగ్యుడికి దుశ్శాసను లోకభీకరలీలం వధించి, మామూలుగా చంపను, లోకమంతా భయపడిపోయేటట్టుగా చంపేస్తాను. తద్దిపుల వక్షశైల రక్తౌఘ నిర్జరం ఉర్వీపతి చూచుచుండ. ఇదే దుర్యోధనుడు తన మేము చూస్తుండగా ద్రౌపదీదేవి బట్టలిప్పించాలనుకున్నాడు. ఇదే దుర్యోధనుడు చూస్తుండగా లోకం హడిలిపోయేటట్టు చంపి పర్వతం లాంటి దుశ్శాసనుడు యొక్క వక్షస్థలం బద్దలగొట్టి దుర్యోధనుడు నిస్తేజుడై చూస్తూ అలా ఉండిపోగా దోషిడితో ఎత్తి నెత్తురు తాగుతున్నానన్న బాధతో తాగకుండా
అమృతం దొరికితే జిర్రుకున్నట్లు తాగుతా యుద్ధ భూమిలో ఒకనాడు ఏమనుకుంటున్నాడో అలా చంపేస్తాను దుర్యోధనుండని అని ఆస్వాదింతు నుగ్రాకృతిన్, ఉగ్రాకృతితో మనుష్య నిత్తురు తాగుతాను. అప్పుడు తెలుస్తుంది దుర్యోధనుడికి దుశ్శాసనుడికి మా పౌరుషాలున్నాడు. అది భీమసేనుడి యొక్క పరాక్రమం. అంటే నన్నయ్య గారి భారతంలో ఈ పద్యం విశేషమైనటువంటి ప్రఖ్యాతిని పొందింది ఆంధ్రదేశంలో. విదురుడు వెంటనే జోక్యం చేసుకుని అన్నాడు, అయిపోయిందిగా, దుశ్శాసన మరణం నిర్ణయం అయిపోయింది. సుమతులు పాంచాలీ ప్రశ్నమునర్థము నేర్పడం విచారింపుడు, పాపము వందు ధర్మ సందేహము తీర్పని నాడు సభ్యులకు సజ్జనులకు. విదురుడన్నాడు, ఆ తల్లి అడిగింది, నన్నోడి తన్నోడెనా తన్నోడి నన్నోడెనా అని అడిగింది. ధర్మరాజు చెప్పలేదు. వికర్ణుడు చెప్తే నోరు మూశారు, నేను చెప్తే మాట్లాడలేదు. ధర్మరాజు ముందు ఓడిపోయాడు కనుక ద్రౌపదీదేవి దాసి కాదు, రక్షణ లేనిది కాదని చెప్పాను, సమర్థించలేదు. సభలో ధర్మం తెలిసున్న వాళ్ళు మాట్లాడకపోతే ధర్మం తెలిసి మాట్లాడనటువంటి పాపము కట్టి కుడిపేస్తుంది. అందుకు వెళ్ళిపోవలసి వచ్చింది భీష్మాచార్యుల వారు. మాట్లాడలేదనడానికి వీల్లేదు, మాట్లాడాడు. కానీ సంస్కృత భారతంలో చాలా అద్భుతంగా మాట్లాడాడు భీష్ముడు. కానీ నిర్ణయం మాత్రం చెప్పలేదు. ఒక్కటి చెప్పి వదిలేశాడు, ఈ కౌరవులు సర్వనాశనం అయిపోతారమ్మా, ఈ ధార్తరాష్ట్రులు ఎంతో కాలం ఉండరు తల్లి, నశించిపోతారు నీకు చేసినటువంటి అపకారానికి అన్నాడు. అక్కడే చెప్పకుండా చెప్పాడు, నువ్వు ఓడిపోలేదు అని చెప్పాడు భీష్ముడు. నిన్ను ఒడ్డి ధర్మరాజు తర్వాత ఓడబడలేదు, ధర్మరాజు ముందు ఓడిపోయాడు, అందుకని నిన్ను ఒడ్డే అధికారం లేదు, నీవు దాసివి కావు అని ముందే చెప్పాడు. కాబట్టి ధర్మం చెప్పకపోతే మీ అందరూ కూడా పాపానికి వశులవుతారు. సభలో ఉండి ఎవ్వరూ మాట్లాడలేదు కనుకనే సభలో ఉన్న వాళ్ళందరూ మృత్యువును పొందడానికి కావలసిన పాపాన్ని మూట కట్టుకున్నారు. అలా మూట కట్టుకోకపోతే రేపు కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు ఎలా ఈలుగుతాడు, ద్రోణుడు ఎలా పడిపోతాడు, అశ్వత్థామ ఎలా పడిపోతాడు, కృపాచార్యుడు సరే శాశ్వతుడు చిరంజీవి ఉండిపోయాడు మహానుభావుడు ఆయన. ఆ తరువాత వచ్చినటువంటి రాజులకు కూడా, ధర్మరాజు గారి యొక్క సంతానానికి కూడా ఆయన గురుత్వం వహించినటువంటి వాడు. మిగిలినటువంటి మహావీరులైనటువంటి వాళ్ళందరూ ఎలా మరణిస్తారు? మరణించడానికి తగినటువంటి పాపం వండబడాలి. పాపం వండబడాలంటే అటువంటి దుష్కృత్యం జరగాలంటే తను గుర్తు రాకూడదు. అందుకే ద్రౌపదీదేవికి గుర్తొచ్చి వాన సంరక్షణం చేయించాడు తప్ప పాండవులకు మాత్రం గుర్తు రాలేదు కృష్ణ భగవానుడు. గుర్తొస్తే కురుక్షేత్రం జరగదు, ధర్మయుద్ధం జరగదు. కాబట్టి విశేషం ఏమిటంటే ద్రౌపదీదేవికి చీరలిచ్చాడనేటటువంటిది కృష్ణుడిచ్చాడని బాహ్యంలో కనపడుతుంది తప్ప కృష్ణుడు యథార్థమునకిచ్చినది చీరలు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు ద్రౌపదీదేవికి చీరలిచ్చాడు అంటే ఆవిడ ఇంతకుముందే ఏమైనా వస్త్రదానం చేసిందా అండి? ఆ ప్రశ్న ఉండదు. ఎక్కడ ఎవరు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని పాటించిన వారికి ఆ ధర్మమే వారికి రక్షణగా మారేటట్టుగా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఆమె మహాపతివ్రత, ఆమె పతివ్రతా ధర్మాన్ని పాటించింది. కర్ణుడు చెప్పినట్లు ఆమె బంధకి కాదు. మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి జోలికొచ్చినా, ఆవిడ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా తొట్టదొదకు దుర్యోధనాదులు ఎలా చచ్చిపోయారో ఎవడైనా అలాగే చచ్చిపోవలసింది. కాబట్టి ఆమె జోలికి వెళ్ళకూడదు. అటువంటి ద్రౌపదీదేవి జోలికి వెళ్ళి వీళ్ళందరూ నిహతులైపోయారు. ఆ ద్రౌపదీదేవి జోలికి వెళ్ళినప్పుడు ఆవిడ వేసినటువంటి ప్రశ్నకి తగినటువంటి సమాధానం ధర్మరూపంగా ఇవ్వనటువంటి కారణం చేత పాపాన్ని మూట కట్టుకుని మరణానికి కావలసినటువంటి స్థితిని మిగిలినటువంటి వాళ్ళందరూ పొందారు. అందుకు పడిపోయారు కురుక్షేత్ర యుద్ధంలో. ఒక్క ద్రౌపదీ వస్త్రాపహరణం కురుక్షేత్ర యుద్ధంలో మిగిలిన వారు పడిపోవడానికి కావలసిన పాపాన్ని వండిపెట్టింది. ధర్మానికి కట్టుబడి నిలబడిపోయినటువంటి పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో నెగ్గి శాశ్వత సామ్రాజ్య వైభవాన్ని అనుభవించారు. అంటే నిజానికి ఇక్కడ గెలిచిన వాళ్ళు పాండవుల, ధృతరాష్ట్రాదుల అంటే దుర్యోధనాదులు ఓడిపోయారు ధర్మం తప్పి. నిజానికి గెలిచినటువంటి వారు పాండవులే. కనుక మహానుభావుడైనటువంటి భీమసేనుడు అటువంటి ప్రతిజ్ఞ చేస్తే అడిగాడు, ఈ వికర్ణుడు బాలుడయ్యును నేర్పరించి యథావిధిన్ దేవమంత్రియవోలే ధర్మము తెల్పే ఈతని బుద్ధి మీరేవగింపక చేకునుండిది ఎల్లయందును ధర్మ సద్భావమొక్కనికేర్పరింపగా బ్రహ్మకైనను బోలునే. ధర్మాన్ని చెప్పడం, ధర్మ సూక్ష్మాన్ని చెప్పడం బ్రహ్మగారికి కూడా సాధ్యం కాదు. కానీ బాలుడు, చిన్నవాడు వికర్ణుడు లేచి
ధర్మాన్ని చెప్పాడు సభలో. అలా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా యథార్థమైనటువంటి స్థితిని, ద్రౌపదీదేవి అడిగినటువంటి ప్రశ్నకి తగినటువంటి జవాబుని ఇవ్వవలసినటువంటి అవసరం లేదా? సభకు వచ్చి ధర్మ సందేహం అడిగినా ఎరిగి చెప్పకుండిరేని సభ్యులు అనృత దోష ఫలమునంద అర్థముందుదురు అనిరి ధర్మవేదులైన మునులు. నిండైనటువంటి సభలో ధర్మవిధులైనటువంటి వారు ఉన్న చోటికి వచ్చి ఎవరైనా ధర్మాన్ని అడిగితే తెలిసుండి కూడా చెప్పకపోతే అబద్ధమాడిన ఫలితంలో సగం వాళ్ళకు వస్తుందని ధర్మం తెలుసున్న ప్రాజ్ఞులు చెప్పారు. ఇక్కడ ఉండి చెప్పకపోతే చెప్పని వాళ్ళందరికీ పాపంలో సగం అంటుకోదా? ధర్మ వెరిగిదాని దానుండుగా లాభ లోభ పక్షపాత లోలబుద్ధి సబల నెవ్వడేని సభ్యుడై పలుకువాడు అనృత దోషఫలమును అనుభవించు. లోభబుద్ధి చేతో లౌల్యం చేతో ధర్మం తెలిసి కూడా ఉన్నదున్నట్టు స్పష్టంగా చెప్పకుండా కొంత దాచి కొంత చెప్పి కొంత చెప్పక గుప్తంగా ఉంచిన వాడెవడో వాడు కూడా పాప ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి సభలో ఉన్నవారు ద్రౌపదీదేవి అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి అన్నారు. ద్రౌపదీదేవి అంది, అవ్విధంబున నొప్పి ఆ స్వయంవరంబున నాడఖిల భూపతులచే అట్లు చూడబడి పాండవుల ధర్మపత్నినై గోవిందు చెలియలినై వీని చేత ఇట్లు పరిభూతనగుచు సభామధ్యమున మహీపతులచే చూడంగబడి తిని ఇంత వడుదునే ఇప్పుడు నా పలుకులకెవ్వరు ప్రతివచనం వేల పలుకరైరి ధన్యులారా ఏన దాసినే దాసినే ఎరుగ చెప్పి పనుపుడెల్లవాని ననుచు వనరుచున్న నాపగాసుతుండు శాంతనవుడిట్టులని దాని చూచి. ఒకనొకనాడు మత్స్యయంత్ర భేదనాన్ని విషగా పెట్టి దాన్ని ఎవరు భేదిస్తారో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానని మా నాన్నగారు ద్రుపద మహారాజు గారు ప్రకటన చేస్తే మత్స్యయంత్రాన్ని భేదించినటువంటి అర్జునుడు నన్ను భార్యగా స్వీకరించవలసి వస్తే కుంతీదేవి యొక్క వాక్యం చేత, వేదవ్యాసుని యొక్క వాక్యం చేత నేను పాండవుల 5గురికి ఇల్లాలినై సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకుని గోవిందుడైనటువంటి కృష్ణ భగవానుడికి చెల్లెలనై అంత గొప్పదాన్నై ఇవాళ సభామంటపంలో ఇంతమంది రాజులు చూస్తూ ఉండగా ఇంత అవమానాన్ని పొంది ఒక్క ప్రశ్న అడిగితే నేను దాసినా కాదా అని అడిగితే ఇంతమంది పెద్దలున్న చోట జవాబు ఎందుకు చెప్పట్లేదు మీరు? నా ప్రశ్నకి జవాబు చెప్పవలసింది ఏంది? వెంటనే శాంతనవుడు భీష్మాచార్యుల వారు లేచన్నారు, అమ్మా నీ ప్రశ్నకి జవాబు చెప్పగలిగిన వాడు ధర్మరాజు ఒక్కడే, ఆయనే చెప్పాలి. కానీ ధర్మరాజు మౌనంతో మిన్నకున్నాడు. ధర్మ సూక్ష్మత ఎవరికి ఎరుకమ్మా? ధర్మం చెప్పడం తేలిక, ధర్మ సూక్ష్మం చెప్పడం అంత తేలిక తల్లి. కాబట్టి ఒక్క మాట మాత్రం చెప్తానమ్మా, దీని ఫలం చేత ఈ కురుకుల పాంసనులున్నారే, పయోముఖ విషకుంభాలు, ఈ ధార్తరాష్ట్రులు దుర్యోధనాదులు, వీళ్ళు నశించిపోతారమ్మా అన్నాడు. ఎందుకు చెప్పాలా స్పష్టంగా భీష్ముడు? ఏమిటి భయం ధర్మం చెప్పడానికి? కొంచెం మీరు జాగ్రత్తగా గమనించండి. అందుకన్నాడమ్మా ధర్మం చెప్పచ్చు, ధర్మ సూక్ష్మం చెప్పలేము. ధర్మరాజును అడుగు ఎందుకు చెప్పలేదో ఆలోచించలేడు. అమ్మా పెద్దరికం వహించిన వాళ్ళందరం సభలో ఉన్నాం, అనచ్చమ్మా ఒక మాట, ఖచ్చితంగా నువ్వు దాసివి కావు, అదాసివి, నువ్వు ఓడబడలేదు. ధర్మరాజు ఓడిపోయాక నిన్ను ఒడ్డాడు కాబట్టి అధికారం లేదు. ఇంకా శకుని చెప్తే ఒడ్డాడు, తన యజమాని చెప్పిన మాట పాటించాలి కాబట్టి ఒడ్డాడు. ఆయన కర్తవ్యం ఆయన చేశాడు, అంతేకాని ముందు నిన్ను ఒడ్డినట్టుంటే నువ్వు ఓడిపోబడినట్టు. కానీ నిన్ను ముందు ఒడ్డి ధర్మరాజు తర్వాత తనని తాను ఒడ్డుకోలేదు, తనని తాను ఒడ్డుకుని ఓడిపోయి శకుని ప్రేరణ చేత నిన్నొడ్డాడు, అందుకని నువ్వు ఓడిపోలేదు. కానీ అమ్మా ఈ మాట నేను పైకి అన్నాననుకో, ఇంత సభామంటపంలో నీకు జరిగిన అవమానానికి వెంటనే నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటావు మహాపతివ్రతమై. నువ్వు వెంటనే వెళ్ళిపోవమ్మా ఇక్కడి నుంచి. అలా వెళ్ళిపోతే దానికి అర్థం ఉండదు. నువ్వు వెంటనే శాపవాక్కు విడిచిపెడతావు. ఆ శాపవాక్కు విడిచిపెడితే 13 ఏళ్ళు ఉండదమ్మా ఈ రాజవంశం. నీ నోటి మాట చాలు. కులకాంత పతివ్రత నోటి వెంట వచ్చినటువంటి మాట చేత ఏ వంశాన్ని ఇంతకాలం ఈ చేతులతో పెంచి పెద్ద చేశానో, అధికారం కోరుకోకుండా రాజ్యాన్ని త్యాగం చేసి వీళ్ళు వృద్ధిలోకి రావాలని పెంచి పోషించానో, వీళ్ళందరూ సర్వనాశనమైపోతారమ్మా, కాలిపోతారు. పరస్త్రీ సంగదోషేణ భవో వరణంగతాహ, పరస్త్రీ సంఘాన్ని కోరుకున్నటువంటి వాళ్ళెందరో మరణించారమ్మా గతంలో. నీ జోలికొచ్చి వీళ్ళు బతుకుతారమ్మా. నేను నా నోటి వెంట ధర్మం చెప్పేశాననుకో అమ్మా, అందరూ పాడైపోతారు. అమ్మా
ఇంతమంది నా కళ్ళెదుట కాలిపోవడం చూడలేక వీళ్ళందరూ ఏడుస్తారని ధర్మానికి కట్టుబడి ధర్మరాజు అలా ఉన్నాడు. కాలం కలిసి వస్తుందని ధర్మజుడికి తెలుసు. అమ్మా ధర్మానికి ఓర్చాడమ్మా ధర్మజుడు. అందుకే జవాబు ఆయన చెప్పలేదు. ఆ బాటే కదమ్మా మాది, అందుకు మేం చెప్పలేం. చెప్పలేక కాదు, చెబితే ఇప్పుడు నాశనం, చెప్పకపోతే 13 ఏళ్ల తర్వాత నాశనం. ధృతరాష్ట్ర పుత్రులు సర్వనాశనం మాత్రం వాళ్ళే. దాసులైపోయారని వీళ్ళు ఉన్నారనుకుంటున్నావేమో, ఉండరమ్మా. వాళ్ళే సార్వభౌములు, వాళ్ళే రాజ్యం ఏలుతారు. కాబట్టి ప్రకటనంగా ఆ మాట చెప్తానా? ధర్మ సూక్ష్మం కాబట్టి చెప్పను. నువ్వు దాసివి కావు, ఎలా చెప్తాను? సంజ్ఞ చేత చెప్తాను. ఏమిటా సంజ్ఞ? కౌరవులు పాడవుతారు, ధృతరాష్ట్ర పుత్రులు పాడవుతారు. వాళ్ళు ధర్మంలో గెలిస్తే పాడెందుకు అవ్వాలి? వాళ్ళు ధార్మికులు కారు. ధార్మికులు కారు, మహాపతి వ్రత జోలికి వెళ్ళారు, వాళ్ళది తప్పే అని నేనంటే, సభంతా లేచి మీది తప్పే అంటే, నీ బాధతో నువ్వు తట్టుకోలేక ఇప్పుడే శాపం ఇస్తావు. నా కళ్ళ ముందు కూలిపోతుంది వంశమంతా. ఆగానమ్మా పెద్దవాణ్ణి, నా ధర్మాన్ని ఆలోచించు. నాకు ఉంది కదమ్మా ఆప్యాయత, కళ్ళ ముందు కూలిపోతుంటే చూడలేకపోయాను. కానీ అమ్మా నీకు జరిగిన అవమానాన్ని చూసి తట్టుకున్నాను అనుకుంటున్నావేమో, సిగ్గుతో కుమిలిపోతున్నాను. అమ్మా ఎందుకు చెప్పలేదంటావేమో, చెప్పిన విదురుడు ఏమయ్యాడమ్మా? విన్నాడా ధృతరాష్ట్రుడు? విదురుడు చెప్తే విననివాడు నేను చెప్తే వింటాడా అమ్మా? వినడు. విననివాడు అక్కడ ఉన్నాడు. ధర్మం వాణ్ణి కాల్చేస్తుందమ్మా. అందుకుని ఊరుకున్నాను. ఇది ధర్మ సూక్ష్మం, నువ్వు పట్టుకోగలవు. నా తల్లి అంతకన్నా ఏం చెప్పను. ఇది భీష్ముడి హృదయం. దీన్ని సంస్కృత భారతంలో బాగా ఆవిష్కరించారు. తెలుగు భారతంలో సంజ్ఞ చేసి నన్నయ్య గారు 3 వాక్యాలతో వదిలిపెట్టేశారు. కాబట్టి భీష్ముడు చెప్పలేదు ఏది అని నింద చేయడానికి మాత్రం లేదు. భీష్ముడి పెద్దరికం, భీష్ముడి పెద్దరికం ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఆలోచిస్తారు. అందుకని భీష్మాచార్యుల వారు అలా నిలబడవలసి వచ్చింది. వెంటనే కర్ణుడు అన్నాడు, అరే ఇంత జరుగుతోంది, ఇంతమంది పెద్దలు ఇలా మాట్లాడుతున్నారు అని లేదు. వాడి మంకుతనం ఎంతసేపటికి ఏమిటంటే, ఇంకా పాండవులు దాసులే, పాండవ పత్ని మా దాసియే, ఇది అడ్డు పెట్టే పాండవులు తమంత తాము చచ్చిపోయేటట్టు చెయ్యాలి అవమానంతో. అందుకుని అన్నాడు, తరుణి ఏ ఊర కంటే ఒక్కరుడ భర్త ఎగుట లగ్గు, జూదంబున ఆలి నోటు బడని వానిగా తగు భర్త బడయుమింకననుచు రాధేయుడు ఉల్లసమాడేనంత. అటువంటి కులకాంత అంత ఏడిచి నిలబడితే ఆవిడితో హాస్యమాడాడు. 5 భర్తల్ని నమ్ముకుంటే ఇలా ఉంటుంది, వీధిలో పడేస్తారు. ఒక్క భర్తని నమ్ముకున్నావు అనుకో ఇబ్బంది ఉండదు. అందుకని 5 వదిలిపెట్టి నిన్ను రక్షించగలిగిన ఒక్క భర్తను నమ్ముకో అని దుర్యోధనుడిని చూపించాడు. ఏమవుతుంది ఆవిడ? ద్రౌపదీదేవి. అసలు ఆ మాట కర్ణుడు అనొచ్చా? ఒకవేళ కర్ణుడు అన్నాడు పో, దుర్యోధనుడు సిగ్గుతో చచ్చిపోవాలి. వెంటనే వెళ్ళి ఆవు పేడ నీళ్ళలో స్నానం చెయ్యాలి. అసలు అలా అనొచ్చా అని. అటువంటిది ఏమీ సిగ్గు లేకుండా అమ్ముదితన్ విభీత హరిణాక్షి కలాప విభాసి కేశభారమ్మున నొప్పుదాని తన రమ్య పృథూరుతలంబునెక్కగా రమ్మని సన్నచేసి ధృతరాష్ట్ర సుతాగ్రజుడప్పుడు దాని దూరమ్మున చూచి కౌరవ కురంగ మృగేంద్రుడు భీముడు అల్కతోన్. ఆ దుర్యోధనుడు ద్రౌపదీదేవి వంక చూసి కర్ణుడు ఇలా చూపిస్తే, ద్రౌపదీదేవి ఇలా చూస్తే, భీమసేనుడు అంత దూరంలో ఉన్నాడు దాసుడై. తన ఎడమ తొడ మీద ఉన్నటువంటి వస్త్రాన్ని పైకెత్తి తన తొడ చూపించి ద్రౌపదీదేవిని వచ్చి తన తొడ మీద కూర్చోమ్మని సంజ్ఞ చేశాడు. చెయ్యగానే భీముడు లేచాడు. లేచి దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణు చూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిల్చిన యుద్ధురాత్ము దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునం. మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడు. సభాపర్వం దుర్యోధన దుశ్శాసనుల మరణానికి కారణమైన ప్రతిజ్ఞలు భీముడి చేత చేయించింది. ఇంత పెద్ద రాజ్య సంపద మదంతో మాయాద్యూతంతో పుచ్చుకోవడమే కాకుండా కోమలి అయినటువంటి ఈ ద్రౌపదీదేవిని సభకిచ్చి రంభోరు నిజోరు దేశమున నుండగా పిలిచిన ఇద్దురాత్ము
నా తొడ మీద కూర్చొమ్మని సంజ్ఞ చేసినటువంటి ఈ దుర్మార్గుణ్ణి దుర్వార మదీయ బాహుపరివర్తిత చండగదాభిఘాత, నేను పట్టుకుని గదాదండాన్ని గిర్ర తిప్పితే ఎంత భయంకరంగా ఉంటుందో అటువంటి గదాదండంతో యుద్ధభూమిలో 2 తొడలు కొట్టి విరిగిపోయినటువంటి తొడలతో దుర్యోధనుడు నేలబడిపోతే పక్షులు వచ్చి వాడి శరీరాన్ని తినిచేటట్టుగా తొడలు విరగ్గొట్టి భూమి మీద పారేస్తాను. భగ్నోరు తరోరు చేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్, భయంకరమైన యుద్ధంలో దుర్యోధనుడి యొక్క తొడలు విరిచేస్తాను. ఆ తొడ చూపించి ద్రౌపదీదేవిని వచ్చి కూర్చోమన్నాడు కనుక అని వెంటనే భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ఈ మాటలు వినపడ్డాయి ధృతరాష్ట్రుడికి, భయపడ్డాడు. అమ్మో, ప్రతిజ్ఞలు వస్తున్నాయి, పౌరుష పరాక్రమములు గొప్పవి. వెంటనే దుశ్శకునములు కనపడ్డాయి. ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు పడుకునేటటువంటి గదులలోంచి కాకులు గుడ్లగూబలు చేరి అరిచాయి. ఆ అరుపులు వినపడ్డాయి. వాటి సంకేతమేమి అంటే నీ కొడుకులందరూ నశించిపోతారన్నారు. భయపడ్డాడు. అప్పుడు గాంధారి తన కొడుకులకి ఉపద్రవం వచ్చిందని ద్రౌపదీదేవి వచ్చి ఎదురుగుండా నిలబడి ఏడ్చినా ఒక్క మాట మాట్లాడని గాంధారి అప్పుడు గబగబా విదురుణ్ణి తీసుకుని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి చెవిలో గుడిగింది. నీ కొడుకు, మన కొడుకులు చచ్చే కాలం ఆసన్నమైంది. అదిగో పడక గదుల్లోంచి గుడ్లగూబలు కాకులు అకాలంగా అరుస్తున్నాయిట, దుశ్శకునాలు కనపడుతున్నాయి. భీముడు ప్రతిజ్ఞ చేశాడు. విదురుడు చెప్పాడు, నీ తల మీద వేలాడుతున్నటువంటి పాముల యొక్క పడగలతో ఆడుకుంటున్నావురా, నశించిపోతావన్నాడు. ఇప్పటికైనా ధృతరాష్ట్ర మహారాజా జోక్యం చేసుకుని చల్లబరుచు వాతావరణాన్ని అంటే అప్పుడు గబగబా పిలిచాడు. ద్రౌపదీదేవిని పిలిచి పరమపతివ్రతన్ సభ తపస్విని పాండవ ధర్మపత్ని ధర్మరత అయోనిజం ప్రకృతి మానవభామినిగా తలంచి తెప్పరములు పల్కగాతగుని బాల్యమునాదిగా దుష్ట స్వభావమునం పెరిగితివి నీ నిమిత్తమున పెద్దయు దుఃఖితులైరి పాండవుల్. అప్పుడు మొదలుపెట్టాడు దుర్యోధనుడితో మాట్లాడు. పరమపతివ్రతన్, మహాపతివ్రతరా ఆ ద్రౌపదీదేవి ఇప్పటిదాకా తెలీదా? కాకులు గుడ్లగూబులు చూస్తే తెలిసొచ్చాయా? అది ధృతరాష్ట్రుడంటే నయవంచకుడు, పరమ మంచివాడిగా కనబడుతూ తన కొడుకు కోసం ఎంతైనా తెగించగలడు. పరమపతివ్రతన్ సభ తపస్విని పాండవ ధర్మపత్ని ధర్మరత అయోనిజం ప్రకృతి మానవ భామినిగా తలంచి, అయోనిజ అయినటువంటి దాన్ని మహాతపస్విని పాండవుల ధర్మపత్నిని సామాన్యమైన స్త్రీగా సంభావించి ఈ సభామంటపంలోకి తీసుకొచ్చి తెప్పరములు పల్కగా తగునే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చురా. బాల్యమునాదిగా దుష్ట స్వభావనం పెరిగితివి, బాల్యం నుండి దుష్ట స్వభావంలోనే పెరిగావురా నువ్వు. నీ నిమిత్తమున పెద్ద దుఃఖితులైరి పాండవులు, నీ వలన పాండవులు ఎన్ని దుఃఖాలు పొందుతున్నారా అని. అమ్మా ద్రౌపదీదేవి, సుందరి, నా కోడండ్రయందు అభ్యర్హితము నీవు అతిముదమున నీకుండగ ప్రియంపు చేసెదా ఇందుముఖి వేడు మెద్ది ఇష్టము నీకు. ఓ చంద్రముఖ మండలం వంటి ముఖం కలిగిన దానా సుందరి, నా కోడళ్లలో కన్నా నువ్వే గొప్పదానివమ్మా. ఇప్పుడు తమ్ముడి కోడల్ని తన కోడలు అంటున్నాడు. ఇప్పటి వరకు ఏమైంది బంధుత్వం? ఇప్పుడు కూడా ద్రౌపదీదేవి మీద ప్రేమ చేత కాదు, అర్థమైంది. భీష్ముడు చెప్పేశాడు, విదురుడు చెప్పేశాడు, సభ అంగీకరించింది మౌనంతో. సర్వనాశనమైపోతారు, కాకుండా ఉండాలంటే జాగ్రత్త పడిపోవాలి. ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళే అన్నాడు, అమ్మా నువ్వంటే నాకెంతో ప్రీతమ్మా, నా కోడళ్ళందరిలో నువ్వేనమ్మా అసలు గొప్పదానివి. నీలాంటి కోడలు ఎక్కడ దొరుకుతుందమ్మా? నీకు ప్రియం చెయ్యాలనుకుంటున్నాను, నీకు ఇష్టం వచ్చిన వరం కోరుకోమ్మా అన్నాడు. ఆవిడంది, కరణతోడ నాకు వరము ప్రసాదింప బుద్ధియే నిలోక పూజితుండు మనునిభుండు ధర్మతనయుండు దాస్యంబు వలనబాయవలయు వసుమతీశ. నువ్వు నాకు వరం ఇవ్వాలనుకుంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా, నా భర్త అయినటువంటి ధర్మరాజు గారి యొక్క దాస్యాన్ని విడిపించు అంది. ఏం ధర్మరాజు గారి యొక్క దాస్యం ఒక్కటే విడిపించమని ఎందుకు అడిగింది? ఒక్క మాటలో ఒక వరం అడిగితే పోలా, మేము ఎలా వచ్చామో అలా మమ్మల్ని ఇంటికి పంపేయండి అంటే అయిపోదండి. ఆవిడ ధర్మం అటువంటిది. అడగమన్నాడు కదానని గొంతెమ్మ కోర్కెలా అడగదు. మరి ధర్మరాజు గారు ఒక్కరిని ఎందుకు అడిగింది? ధర్మరాజు గారు బ్రతికుంటే, దాస్యం నుంచి విముక్తుడైతే ధర్మరాజు గారి ధర్మమే మళ్ళీ మిగిలిన తమ్ముళ్ళని కాపాడుతుంది. అదే రాజ్యవైభవాన్ని తెస్తుంది.
ధర్మరాజు ఆ స్థితిని పొందకపోతే రేపు ఏ కారణానికైనా రాజ్యం వచ్చినా ధర్మరాజు గారికి ద్రౌపదీదేవికి పుట్టినటువంటి కొడుకైన ప్రతివింజుడికి పట్టాభిషేకం జరిగేటప్పుడు ఆయనకి దాసుడైన ధర్మరాజు కాబట్టి ఆ ధర్మరాజు కొడుకు కాబట్టి దాసుడి యొక్క పుత్రుడు అంటారు. దాసపుత్రుడికి పట్టాభిషేకం జరుగుతోంది అంటారు కానీ ప్రతివింజుడికి పట్టాభిషేకం జరుగుతోంది అనరు. అందుకని విడిపించమని అడిగానయా నా భర్తని, ధర్మరాజుని దాస్య విముక్తుడిని చెయ్యని. ఆయన అన్నాడు, చాలా సంతోషించానమ్మా నీ ధర్మనిరతకి, ఇంకొక వరం కోరుకో అన్నాడు. నెమ్మిని ధర్మజు నలుగురు దమ్ముల తమ యాయుధముల తమ వర్మ వరూధమ్ములయుతోడ సకల హితమ్ముగ బాయంగ వలయు దాస్యము వలన. మిగిలిన నలుగురు తమ్ముళ్ళైనటువంటి భీమార్జున నకుల సహదేవుల్ని ఆయుధాలతోటి వాళ్ళ యొక్క సమస్త సంభారములతోటి కూడా దాస్యం నుంచి విడిపించండి అని విడిపించేశానన్నాడు. వరం ఇచ్చానుగా కాబట్టి ధర్మరాజుని భీమార్జున నకుల సహదేవుల యొక్క దాస్యం తీసేస్తున్నానన్నాడు. తన దాస్యం విముక్తి అడిగిందా? అడగలేదు. మరి దుర్యోధనుడి దృష్టిలో ఆమె దాసిగా ఎందుకు అడగలా? పాండవులు 5 తన భర్తలు దాస్య విముక్తులైతే తనని దాసి అని పిలవగలడా? దాసులయ్యుండగానే అలా ప్రవర్తిస్తే 2 ప్రతిజ్ఞలు చేసిన భీముణ్ణి తట్టుకోగలడా? నీ వరం నాకెందుకురా, నా భర్తల వైభవం నాకు చాలు. అది ఆవిడ పాతివ్రత్యం, అది ఆవిడికి భర్తల మీద గౌరవం. ఒక్క మాట భర్తలు నమ్మలేదు ఆవిడ. అది ద్రౌపదీదేవి అంటే మహాతల్లి. ఆవిడ పేరు చెప్పుకుంటే పాపాలు పోతాయి, ఆవిడికి నమస్కారం చేస్తే ఉన్నత గతులు కలుగుతాయి. కాబట్టి ఆ నలుగురిని విడిపించమండి. వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, ఇంకొక వరం కూడా కోరుకోమ్మా, నీ ధర్మానికి చాలా మెచ్చుకున్నానన్నాడు. ఆవిడంది, వైశ్యసతికి 1 వరం, సక్షత్రియ సతికి 2, శూద్రసతికి 3, విప్రసతికి 100 వేడజన్వరములు గాక ఇంక వేడగాదు నాకు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీకొక విషయం చెప్తాను. వైశ్యుని యొక్క భార్య అయితే 1 వరం కోరాలి, క్షత్రియుని యొక్క భార్య అయితే 2 వరాలు కోరాలి, శూద్రుని యొక్క భార్య అయితే 3 వరాలు కోరాలి, బ్రాహ్మణ పత్ని అయితే 100 వరాలు అడగచ్చు. కాబట్టి నేను సుక్షత్రియుల యొక్క భార్యని, నేను 2 వరాలే అడగాలి, 3వ వరం కోరకూడదు. అందుకని నువ్వు ఇస్తానన్నా నేను అడగాలి. నాకు ఏమి మహాతల్లి, నిజంగా ఏమి ధర్మస్వరూపం ద్రౌపదీదేవి అంటే. వెంటనే ధృతరాష్ట్ర మహారాజు ధర్మరాజుని పిలిచి, నాయన మీ ధర్మం మిమ్మల్ని కాపాడిందయా. అప్పటికి భారతం అయిపోయినట్లు కనిపించింది, మీ అందరూ దాసులైపోయినట్లు కనిపించింది. కానీ చూసావా భగవంతుడు ఎంతలో ఎంతకి తిప్పాడో, ఎలా రక్షించాడో. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత, ఎవడు ధర్మాన్ని అనుష్ఠిస్తాడో వాడు ధర్మము చేత రక్షింపబడతానడానికి ఇది ప్రబల సాక్ష్యం. విన్నావుగా, నా కొడుకు తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు, కడుపులో పెట్టుకోకు. ఈ కపటద్యూతం జరగకముందు ఎంత సఖ్యంగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే సఖ్యంగా ఉండండి సుమా. మీ రాజ్య వైభవం అంతా మీకు ఇచ్చేస్తున్నాను. ఇక్కడికి మీరు వచ్చినప్పుడు ఎంత వైభవంతో వచ్చారో అంత వైభవంతోనూ తిరిగి వెళ్ళిపోవచ్చు. జరిగింది మరిచిపోండి అన్నాడు. మరుపునకు వస్తుందా? యుగం మారిపోయినా మరుపునకు రాదు. కాబట్టి అటువంటి తల్లి ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య మహిమ చేత ఆవిడ జోలికెళ్ళినందుకు దుశ్శకునములు కనబడితే భయపడ్డాడు ధృతరాష్ట్ర మహారాజు. అందుకని నిజానికి రాజ్యం అంతా మళ్ళీ తిరిగి వచ్చింది. ఆ పాండుపుత్రుల యొక్క దాస్యం పోయింది అంటే ఎవరి గొప్ప? ద్రౌపదీదేవి యొక్క గొప్ప. తరుణి ద్రౌపది ఇట్లు పాండవ ధార్తరాష్ట్రులదైన భీకర పరస్పర కోప వేగము గ్రన్న బాచి విపత్తి సాగర నిమగ్నులను ధరించే ప్రకాశకీర్తుల ధీరులన్ పురుష సింహములన్ నిజేషుల పూనీ తద్దయు ప్రీతితోన్. భయంకరమైనటువంటి ఉపద్రవం అనేటటువంటి సాగరమునందు మునిగిపోతున్నటువంటి పాండవుల యొక్క ధార్తరాష్ట్రుల యొక్క అనుబంధం అనేటటువంటి నౌకని మళ్ళీ పైకెత్తి శాంతిని ఏర్పరిచి తన భర్తల యొక్క సమగ్రమైన ఐశ్వర్యాన్ని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని దాస్య శృంఖముల నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ సంతోషంగా వాళ్ళు తల ఎత్తుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటట్టుగా వాళ్ళని ఆపదలోంచి పైకెత్తినటువంటి ఘనత సభాపర్వమనందు ద్రౌపదీదేవిదే అని మంగళవాక్యం దగ్గర ఇవాల్టి ప్రసంగాన్ని పూర్తి చేసి, ఇంత చేసినటువంటి ధర్మరాజు గారు, ఇంత ఓడిపోయినటువంటి ధర్మరాజు గారు
ఇంత పెద్ద అల్లరిపడిన ధర్మరాజు గారు మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ విదురుణ్ణి పంపించి మళ్ళీ జూతక్రీడకి రమ్మంటే మళ్ళీ వెళ్ళి శకునితో ఎందుకు ఆడాడు? మళ్ళీ ఆ ధర్మ సూక్ష్మం ఏమి, ఆ అల్లరేమి ఎందుకు జరిగింది అలా? ఈ విషయాన్ని మళ్ళీ రేపు సాయంకాలం 6:30 ప్రారంభించి కృష్ణ పరమాత్మ అనుగ్రహించినంత మేర పలికే ప్రయత్నం చేస్తాను.